హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ ఏంటో తెలుసండి. ఇదిగో బంగాళదుంప టమాటా వండుతున్నాను అన్నమాట. ఈరోజు కర్రీ ఇదిగో బంగాళదుంపలు, ఇదిగో టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఇదిగో వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇదిగో వెల్లుల్లిపాయ వేసాను. కొంచెం ఆమాలు వేద్దాము, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఓకే, జీలకర్ర వేస్తే బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసా, కొంచెం జీలకర్ర. ఈరోజు కర్రీ బంగాళదుంప కర్రీ. బంగాళదుంప గుజ్జుగా వండాలంట. ఇదిగో కరివేపాకు, పచ్చిమిర్చి వేసామా. వేగుతున్నాయా? పోపు వేగుతుందా? ఓహో, భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్. వేగుతున్నాయి. ఆనియన్ వేసేద్దాం. కర్రీ గుజ్జుగా ఉండాలంట మా ఆయనగారు అంటున్నారు. అంటే బంగాళదుంప నేను కొంచెం డ్రైగా, అదే ఏంటంటారు, పొడిగా ఉండేలాగా నేను వండుతాను. ఆయనకంట అలా కాదంట, కర్రీ గుజ్జుగా ఉండు అన్నారండి. అందుకని కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసాను, 4 ఉల్లిపాయలు వేసాను అన్నమాట. ఆనియన్ ఎక్కువ వేస్తే కర్రీ గుజ్జు వస్తుంది కదా, చేతన ఎక్కువ వేసాను అన్నమాట. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. మాకు కామనే, ఆనియన్ వేసాక ఉప్పు వేస్తాం, తర్వాత పసుపు వేస్తాం, చిటికెడు పసుపు. ఓకే, ఈ పసుపు నిన్న కారం మిల్లులో తెచ్చానండి. చూసారా ఎంత బాగుందో, అప్పటికప్పుడు ఆడిచ్చిన పసుపు అన్నమాట. అది బాగుంది. ఇలా చూసారా అలా కలర్ఫుల్గా ఉండాలి. ఇవి కొంచెం మగ్గాక అప్పుడు బంగాళదుంప వేద్దారు. ఒక చేతితో గరిట, ఒక చేతితో ఫోను. ఏం చేద్దాం, అదనమాట. స్టాండ్ అయితే ఉంది, నాకేమో పెట్టడం కుదరట్లేదు అని చేస్తున్నాను అన్నమాట. చూసారు, రైస్ అయిపోయింది. రండి భోంచేద్దురు కానీ, రండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్ వద్దు, ఇంకొక ప్లేటు పెడదాము. మన ఇంట్లో దానికి సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్.